ఈ వేదిక మీద ఏవైతే చెప్పుకుంటామో వాటిని ఆచరణలో ముఖ్యంగా పెట్టాల్సి ఉంటుంది. ఆచరణ లేనిది ఎవ్వరు ముందుకు వెళ్ళలేరు. సమాజంలోని ప్రతి వర్గం కూడా ఎలాంటి వర్గమైనా కానీ ఒకే విధంగా ఒకరికి ఒకరు రెస్పెక్ట్ గౌరవాన్ని ఇచ్చుకుంటూ ముందుకు కదలాలి. సో గొడవలు జరిగినప్పుడు మనము స్పందించాలి. పక్కింట్లో గొడవ జరుగుతుంది లేదంటే ఇక్కడ సముదాడుగు వేయండి, ఎదుటి వారికి సహాయం చేయడానికి ముఖ్యంగా మనం ముందుండాలి. అదే సామూహిక పూజలు నిర్వహించడం కానీ, వేడుకలు చేసుకోవడం కానీ, సెలబ్రేషన్స్ ఏవైనా కానీ పిలుచుకొని మనము నిర్వహించుకోవడం. రామాయణంలో జటాయువు పక్షిని అంత్యక్రియలు చేశారు. ఈ విధంగా మన సీతమ్మ తల్లిని ఎక్కబోతూ ఉంటే ఈ జటాయువు పక్షి కాపాడడానికి ట్రై చేస్తుంది, దాన్ని ఆపడానికి ఎంతగానో ట్రై చేస్తుంది జటాయువు. ఇప్పుడు రావణుడు ఏం చేస్తాడంటే రెక్కల్ని రొగొట్టేస్తుంది, అది కింద పడిపోతుంది. లాస్ట్ చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు రాముడు వాళ్ళు ఎదురైతే వాళ్ళకి చెప్తే మీకు ధైర్యం ఇస్తాను, ఈ వైపుగా వెళ్ళారు అన్న సందేశాన్ని ఇచ్చి అంత మీకు ఎలాగైనా సీతమ్మ తల్లి దొరుకుతుంది అని మంచి ముఖ్యమైన పాయింట్ ఏ సైడ్ వెళ్తుంది అన్నది చెప్పేసి అది చనిపోతుంది. అప్పుడే అంత్యక్రియలు రాముడు తన చేతితో చేయిస్తాడు తనకి జటాయువు పక్షికి. అంటే నేను రాజుని కదా, ఈ పక్షికి అంత్యక్రియలు చేయడం ఏంటి అన్న భావన కూడా లేకుండా. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన రామాయణం అంతా కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్ చదివినా కొద్ది మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అప్పుడు పరిపాలించిన రాజు కూడా ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూశారు. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ అంటే మనము పంచభూతాలతో కలిసి ఇమిడి ఉన్నాము. ఈ పంచభూతాలే లేకపోతే మన పర్యావరణమే లేదు. అంటే మన ఆత్మ కూడా ఇమిడి ఉంది పంచభూతాలతోనే. కాబట్టి బుద్ధి కాలుష్యం. ఇప్పుడు బుద్ధి కాలుష్యం అంటే అర్థమైందా? బుద్ధి కాలుష్యం, ఇంటెలిజెన్స్ కాలుష్యం. డిజిటల్గా ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ వాడడం మొదలు పెడతాం. సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు కొన్ని రీల్స్ వస్తుంటాయి, మనం చూస్తుంటాం, స్క్రోల్ చేస్తూ ఉంటాం. అది మన థాట్ ప్రాసెస్. అంటే మనం ఏ విధంగా అయితే మన థాట్ ఉంటుందో అలాంటి రీల్స్ మనం చెకింగ్ చేస్తుంటాం, అవే చూస్తూ ఉంటాం. సో ఈ చిన్నారులు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లలు కూడా చాలా అడిక్ట్ అయిపోతున్నారు మొబైల్కి. సో దాంట్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు మన బుద్ధిని అది హైజాక్ చేసేస్తుంది.